నేను 1987, 90 మధ్యలో నేను డిగ్రీ స్టూడెంట్ని. 1988 డిసెంబర్ 26వ తారీఖు రోజు వంగవీటి మోహన్ రంగా గారి హత్య జరిగింది. అదే సంవత్సరం మార్చి 10వ తారీఖు దేవినేని మురళి గారి హత్య జరిగింది. నేను గుంటూరు జిల్లాలో పుట్టి పెరిగాను, గుంటూరులో చదువుతున్నాను. మురళి గారి హత్య ఎడ్లపాడులో జరిగినట్టుంది. ఎడ్లపాడు, గుంటూరు జిల్లా ఎడ్లపాడులో మొట్టమొదటిగా 1988 మార్చి 10వ తారీఖు దేవినేని మురళి గారి హత్య జరిగింది. అదే సంవత్సరం డిసెంబర్ 26 వంగవీటి రంగా గారి హత్య జరిగింది. అంటే ఇప్పుడు జనరేషన్కి ఆనాడు ఉద్రిక్త పరిస్థితులు, ఆ రోజు సమాజంలో ఏర్పడిన విద్వేషాలు ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ మేము ప్రత్యక్షంగా అనుభవించి బాధితులుగా మారిన జనరేషన్ మాది. అవును. మురళీ హత్య తర్వాత కానీ ఒక రకంగా సమాజం విచ్ఛిన్నమైపోయింది. నెట్ట నిలువుగా వర్టికల్గా చీలిపోయింది సమాజం, కులాల వారీగా. పైగా ఆ రోజుల్లో గుంటూరు, బెజవాడ చుట్టుపక్కల టౌన్స్ కూడా ఎక్కడికక్కడ పేటకు ఒక రౌడీ షీటర్ ఉండేవాడు. గుంటూరులో ముఖ్యంగా, విజయవాడలో ఆధిపత్యం 2 వర్గాల మధ్య ఉండేది. కానీ గుంటూరులో టౌన్ మొత్తాన్ని శాసించగలిగే రౌడీ ఎవరు ఉండేవాడు కాదు. కానీ ఎక్కడికక్కడ ఒక రౌడీ షీటర్ ఉండేవాడు. ఈ రౌడీ షీటర్లు మేము చూస్తూ ఉండంగానే చాలా మంది హత్యలకు గురైపోతూ ఉండేవాళ్ళు. అత్యంత దారుణమైన క్రైమ్ రేటు నమోదవుతున్న టైంలో మేము పెరిగాం. మేము కాలేజీలో ఉన్నాం, యువకులుగా ఉన్నాం. ఆ రోజున మేము ప్రభావితం అయ్యాం. ఆ వేడి వయసు, ఉడుకు రక్తం, వాటికి మేము కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం. మా చదువులు దెబ్బతిన్నాయి. మా కళ్ళ ముందు రంగా హత్య జరిగిన సందర్భంలో మా కాలేజీ నిల్లున తగలబెట్టారు. గుంటూరులో 26 రోజులు కర్ఫ్యూ కొనసాగింది. డాక్టర్ శ్రీహర్రావు గారు అని చెప్పని విజయవాడలో ఒక ఆయన హత్యకు గురయ్యారు. అంటే ఈ ఘర్షణకి ఏ సంబంధం లేని డాక్టర్, ఈ ఘర్షణలకు ఏ సంబంధం లేని వాళ్ళు 40 మంది హత్యలకు గురయ్యారు. 40 మంది మీద దాడి మీకు అక్కడి నుంచి మొదలుపెట్టి 1991 దాకా ఆ విద్వేషాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ ఎమోషన్స్ని ఎక్స్ప్లాయిట్ చేసుకొని ఇతను ఆ ఏజ్లో, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నా, 1989లో శివ అనే సినిమా తీశాడు. ఆ శివ సినిమా కూడా ఎటువంటి ఇంపాక్ట్ చూపించింది అనేది, శివ సినిమాలో ఆ శివ అనే క్యారెక్టరు గణేష్ అనే క్యారెక్టర్ని కొట్టడానికి నకిల్ డస్ట్ అని చెప్పని ఒకటి ఇక్కడ చేతికి తొడుక్కొని కొడతాడు. అవును. అవి తయారు చేయించి వాడాం మేము. అంటే వాటి ప్రభావానికి లోనయ్యాం మేము. ఇటువంటి నేపథ్యంలో కుర్రాళ్ళు, కాలేజీ కుర్రాళ్ళు రౌడీలుగా మారారు అన్నట్టు. చైన్లు చాలా క్యాజువల్గా, సైకిల్ చైన్లు చాలా క్యాజువల్గా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక జనరేషన్ స్పాయిల్ అయిపోయింది. ఈ కులం ఆ కులం అనేది లేదు. ఎన్ని కుటుంబాలు కడుపుకోతకు గురైనయో ప్రత్యక్షంగా చూసాం మేము. ఇటువంటి నేపథ్యంలో ఆ వంగవీటి సినిమా అనౌన్స్ చేసినప్పుడు 91 తర్వాత గ్రాడ్యువల్గా ఆ ఆవేశాలు సద్దుమణిగినాయి. తర్వాత సమాజంలో వస్తున్న మార్పు చేర్పుల వల్ల 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, చదువు ప్రాముఖ్యత గుర్తెరిగిన తర్వాత అన్ని కుటుంబాల వాళ్ళు కూడా, అంటే ఎంత రౌడీ షీటర్లు అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని వీటికి దూరంగా పెంచారు. చదువు ప్రాముఖ్యత గుర్తెరిగారు, మంచి కెరీర్లు అందుకోవటం మొదలుపెట్టారు. సమాజంలో స్టాండర్డ్స్ మారిపోయినాయి, జీవన ప్రమాణాలు మెరుగుపడినాయి. ఇవాళ కులం ప్రాతిపదిక మీద రౌడీ షీటర్లుగా మారేవాళ్ళు, లేకపోతే ఘర్షణలు పడేవాళ్ళు, హత్యలకు పాల్పడే నైజం తగ్గిపోయింది. విలువగా బతకాలని కోరుకుంటున్నారు. Like, share and subscribe to Rajaniti channel.